అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. ఆ టేపు నేను స్వయంగా ఇప్పటిదాకా వినలేదు. కానీ పక్కన వాళ్ళు చెప్పడం ఏంటంటే టీడీపీ అభ్యర్థుల గురించి కొంచెం మాట్లాడుతూ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క అభ్యర్థి టీడీపీ అభ్యర్థి గురించి వాళ్ళ స్ట్రెంగ్త్, వాళ్ళ వీక్నెస్ చెప్పారంట. దాంట్లో కొంచెం బయటపడింది ఏంటంటే వాళ్ళ క్యాండిడేట్స్ అంతా చాలా వీక్గా ఉన్నారని చెప్పి ఒప్పుకున్నారు అని చెప్తున్నారు. ఒప్పుకొని దాని తర్వాత మన వైఎస్ఆర్సీపీకే బలం అని చెప్తున్నారని చెప్పి నాకు పక్కన వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఇద్దరి మధ్య ఏం మాట్లాడుకున్నారో, ఫోన్లో ఏం మాట్లాడుకున్నారో ఆ టేప్ ఏదో లీక్ అయినట్టు. ఒకరు మాట్లాడుతూ ప్రతి కాన్స్టిట్యున్సీ గురించి ఏంది దాని కరెంట్ స్టేటస్ అనేది చెప్పడం, ఆ అభ్యర్థి స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ చెప్పడం జరిగిందని విన్నాను. దాన్ని బట్టి వాళ్ళ సొంత అసెస్మెంట్లో ఏ క్యాండిడేట్ స్ట్రాంగ్గా ఉన్నాడు, ఏ క్యాండిడేట్ వీక్గా ఉన్నాడని చెప్పి మాట్లాడారని నేను విన్నాను. దాంట్లో టీడీపీ క్యాండిడేట్ గురించి మాట్లాడుతూ చాలా వరకు వీకే అని చెప్పడం జరిగిందని విన్నాను. అది అధికారం పార్టీలో ఎక్కడ చేరలేదండి. ఎప్పుడు వాళ్ళు చాలా వరకు టీడీపీ వాళ్ళే. నేను ముందుగా చెప్పాను మీ అందరికీ, వాళ్ళు ఒక కొత్త ఫ్యాషన్ స్టార్ట్ చేశారు. సొంత వాళ్ళకి కండవా కప్పి మా పార్టీలో చేరారని చెప్పేసి మీరు 2019లో మీరు రికార్డు ప్రకారంగా చూసుకోండి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు కండవా ఎవరు కప్పారో మీరే తెలిసిపోద్ది. వాళ్ళందరూ ఎక్కువ టీడీపీ వాళ్ళే తప్ప మా పార్టీ నుంచి పోయిన వాళ్ళు కాదు. అది మీదే కొంచెం 2019లో మీ రికార్డ్ అంతా తీసుకోండి, మీకే కనపడుతుంది. అది వాళ్ళు కొత్తగా కొంచెం సృష్టించారు. ఎందుకంటే దాదాపు 5 సంవత్సరాల నుంచి ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ కనపడలేదు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా కంటెస్ట్ చేయము అని కూడా మళ్ళీ డిక్లేర్ చేస్తూ ఒక 2 నెలల ముందు మనం వెంకటగిరి పోయి నేను అక్కడి నుంచి నిలబడతామని, లేకపోతే నాకు అవకాశం ఇస్తే నెల్లూరు సిటీ నుంచి నిలబడతామని చెప్పడం జరిగింది. ఇప్పుడు కొంచెం ఒత్తిడి వల్ల అని మీరందరి సమాచారం ప్రకారంగా, మీరందరు చెప్పిన ప్రకారంగా అయింది. మళ్ళీ ఇక్కడ వచ్చి పోటీ చేశారని, ఈ ఒక నెలలో ఏదో ఒక కొంచెం ఊపు కనపడాలని ప్రయత్నిస్తూ వాళ్ళకే కండవాలు చేసి ఇదిగో మా పార్టీలో ఎన్ని మంది చేరారని చెప్పడం జరిగింది. మీరు ఇప్పుడే కొవ్వూరు క్యాండిడేట్ గురించి చెప్పారు కదా, వాళ్ళు కూడా సొంతంగా ఈ ఆత్మకూరు గురించి కూడా చెప్తూ వాళ్ళు బాగా వీక్గా ఉన్నారని ఒప్పుకున్నారని ఆ క్యాండిడేట్ చెప్పడం జరిగిందని ఆ టేప్లో బయటపడింది. అంతవరకు అంటే నేను ఎండవే ఇవన్నీ మాటలు. అవును, కరెక్ట్. నేనైతే తప్పకుండా మనకు బలమైన క్యాండిడేట్ కావాలి, మీకు మంచి బలమైన క్యాండిడేట్ పంపిండి అని చెప్పి కోరుకున్నాను. ఎందుకంటే అసలు మన పార్టీ ఎంత శక్తిగా ఉందనేది తెలిసిపోద్దండి. వాళ్ళు ఒకరు కాదు, ఇప్పుడు 5గురు పంపించారు అంటే మన శక్తి అంతా అనేది. ఆ 5 మంది పంపించారు కాబట్టి వాళ్ళు మన స్ట్రెంత్ అసెస్ చేసి 5 మందిని గుంపుగా పంపించారు ఇప్పుడు మన మీద పోటీ కోసం. తప్పకుండా మన స్ట్రెంత్ ఎంతనేది వాళ్ళు కూడా అసెస్ చేశారు. ఆ ఇన్ని మంది పంపించినా కానీ గెలవలేదని చెప్పి వాళ్ళ క్యాండిడేటే ఒప్పుకున్నారు. సో మన ఆత్మకూరులో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. మళ్ళీ రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవబోతున్నారు. ఆయన కోరుకున్నట్టు నిజంగా 175 స్థానాలకైతే మళ్ళీ మన పార్టీ మ్యాక్సిమం సీట్స్ గెలుస్తుందని, 175 గెలిచినా కూడా ఆశ్చర్యం పోకూడదని చెప్పి నేను భావిస్తున్నాను. నేను అక్కడే ఉన్నానండి. వాళ్ళ భర్త వచ్చారు. వాళ్ళ భర్త వచ్చి వాళ్ళ మీద ఒత్తిడి ఉందని చెప్పేసి వాళ్ళు బాగా అంటే వాళ్ళ మీద రకరకాలుగా ఏదో డబ్బులు ఇచ్చి ట్రాక్టర్ కొనిచ్చారని చెప్పి మమ్మల్ని రక్షించండి అని చెప్పి వచ్చింది ఆమె. మేమమ్మా ఏమన్నా కంప్లైంట్ ఉంటే ఎవరన్నా మిమ్మల్ని బెదిరిస్తున్నారంటే తప్పకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఆమెకు చెప్పడం జరిగింది. అయ్యా, అదేవిధంగా మీరు మనకి ఏం కావాలో మా పార్టీలో పనిచేస్తామంటే ఎప్పుడైనా రావచ్చు అని చెప్పాం. దానికి కావాలంటే 2-3 రోజుల్లో మేము కూడా ఒక టేప్ రిలీజ్ చేస్తాం ఇక్కడ జరిగిన పరిణామాలు మీరు గమనించవచ్చు. దాని తర్వాత మళ్ళీ ఆమెను అక్కడ తీసుకుపోయి కండవా వేసారంట, ఏదో ఒక మాట చెప్పారంట. నేను కూడా వినలేదు ఇంకా పూర్తిగా. ఇవన్నీ రకరకాలుగా ట్రిక్కులు చేస్తూ ఉంటారు వీళ్ళు. ఏంటంటే పబ్లిక్ డైవర్షన్, మైండ్ డైవర్ట్ చేయడానికి ఇవన్నీ ట్రిక్కులు. ప్రజలకు ఏం చేయబోతున్నారో చెప్పకుండా ఇవన్నీ ట్రిక్కులు చేస్తూ ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.